అందరికీ నమస్కారం అండి. రమ్య మహాతేజ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మైదా లేకుండా గోధుమ పిండితో చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా బయట కరకరలాడే హెల్తీ బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీటికి కాంబినేషన్ అల్లం పచ్చడి కూడా చేసుకుందాం. ఒకసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా బోండా పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించుతాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుందామండి. తర్వాత ఒక అరకప్పు పులిసిన ఇడ్లీ పిండి కూడా వేసుకుందాము. అలాగే ఒక కప్పు పులిసిన పెరుగు కూడా వేసుకుందామండి. దీంతో బోండాలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు 5 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము. అలాగే పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఒక కొద్దిగా పావు స్పూను వంట సోడా కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనము కలుపుకుందాము. చూశారు కదా! ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2, 3 నిమిషాలు బాగా బీట్ చేయండి. ఇలా చేస్తే పిండిలో గాలి చేరి బోండాలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ పిండిని కనీసం 2 గంటల పాటు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు అల్లం పచ్చడి తయారీ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 4 స్పూన్లు శనగపప్పు వేసుకుందామండి. అలాగే 3 స్పూన్లు మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఒక 6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటిల్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకుందామండి. ఆవాలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుముకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూసారు కదా! మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకోవాలి. చూసారు కదా! ఇలా మిక్సీ జార్‌లో తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చింతపండు అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా! మన అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు వేయించుకుందాం. చూసారు కదా! 2 గంటలు తర్వాత పిండిని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందామండి. మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇలా 2, 3 నిమిషాలు మళ్ళీ పిండిని బాగా బీట్ చేయండి. ఇలా చేస్తే మనకి బోండాలనేవి బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనము బోండాలనేవి వేసుకుందామండి. మధ్యలో కలుపుతూ, తిప్పుతూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూసారు కదా! అన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాము.
చూసారు కదా! బోండాలు బయట కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. అల్లం పచ్చడితో తింటే ఈ కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది. మైదా లేకుండా గోధుమ పిండితో ఎంత ఈజీగా, హెల్తీగా బోండాలు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ మరియు వంటల కోసం రమ్య మహదేవ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.